అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించటమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓవైపు ఎన్డీఏ కూటమి పార్టీలు, మరోవైపు విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బీహార్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు ఎంతగానో శ్రమిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మరోసారి సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీకి ఆపరేషన్ త్రిశూల్ పేరుతో ఆర్ఎస్ఎస్ పరోక్షంగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతుంది. మరికొన్ని రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీహార్లోని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలన్నీ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఓవైపు ఓటర్ల మద్దతును దక్కించుకునేందుకు వారికి వరాలు ప్రకటిస్తూ, మరోవైపు ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. బీహార్లో ఎన్డీఏ కూటమి పార్టీలు ప్రచారంలో జోరును చూపిస్తున్నాయి. ఓవైపు జేడీయూ, మరోవైపు బీజేపీ తమదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యూహాలను సిద్ధం చేస్తుంది. బీహార్లో బీజేపీకి పరోక్షంగా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆపరేషన్ త్రిశూల్ అనే ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది ఆర్ఎస్ఎస్. సాధారణంగానే ఎన్నికలను ఆర్ఎస్ఎస్ కేవలం రాజకీయ కార్యకలాపంగా చూడదని, దేశ నిర్మాణానికి ఒక అవకాశంగా చూస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ లక్ష్యంతో బీజేపీకి ఎన్నికల్లో అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి సంఘ్ పరివార్ అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఓటర్లను పోలింగ్ బూత్లకు తీసుకురావడానికి ఆర్ఎస్ఎస్ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మద్దతుతో ఆపరేషన్ త్రిశూల్ను చేపట్టేందుకు ఆర్ఎస్ఎస్ సిద్ధమవుతోంది. ఆపరేషన్ త్రిశూల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు అట్టడుగు స్థాయిలో చురుకుగా పనిచేయడానికి సమాయత్తమయ్యారు. మరోవైపు బీజేపీ విధానాలు, ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిగా ఉన్న ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇంకా జాతీయవాదం, హిందుత్వ సిద్ధాంతాలకు ఆకర్షితులైన బూత్ స్థాయిలో ఓటర్లను సంప్రదించడానికి ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు సిద్ధమవుతున్నారు. పరోక్షంగా బీజేపీకి సహకరించేందుకు ఆర్ఎస్ఎస్ చేపట్టనున్న ఆపరేషన్ త్రిశూల్లో 3 భిన్న అర్థాలున్నాయి. అందులో ప్రతి ఇంటికి చేరుకుని ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేయడం, ఆ ఇంట్లోని వారిని బీజేపీకి ఓటు వేసేలా ప్రేరేపించడం మొదటిది కాగా, ఇక రెండోది బూత్ స్థాయిలో ఓటర్ల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బలహీనంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించడం. ఇక మూడోది బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ వాలంటీర్ల మధ్య సమన్వయం కుదర్చడం అనే అర్థాలు ఉన్నాయి. ఇలా ఆపరేషన్ త్రిశూల్కు పలు అర్థాలు ఉన్నాయి. ఆపరేషన్ త్రిశూల్ కాకుండా ఆర్ఎస్ఎస్ ఇతర గ్రౌండ్ లెవెల్ ప్రచారాలు, సమన్వయ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. ఎన్నికల సమయంలో ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు బూత్ స్థాయిలో పనిచేస్తారు. ప్రతి ఇంట్లోని ఓటర్లను సంప్రదిస్తారు. జాతీయ సమస్యల గురించి ఓటర్లలో అవగాహన పెంచుతారు. బీజేపీ భావజాలం, ప్రభుత్వ పనితీరును ఓటర్లకు వివరిస్తారు. అలాగే ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలైన ఏబీవీపీ, బజరంగ్ దళ్, వీహెచ్పీ, మజ్దూర్ సంఘ్ వంటివి కూడా సమావేశాలు నిర్వహించి ఎన్నికల వ్యూహాలను రూపొందిస్తాయి. ఈ సంస్థలు నిర్దిష్ట ఓటరు సమూహాల నుంచి మద్దతును సమీకరిస్తాయి. ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు బీజేపీ బలంగా ఉన్న, బలహీనంగా ఉన్న బూతులను గుర్తిస్తారు. ఆ తర్వాత వారు ఓటర్ల జాబితాలను సమీక్షించి బీజేపీ మద్దతుదారులు బయటకు వచ్చి పెద్ద సంఖ్యలో ఓటు వేసేలా చూస్తారు. పోలింగ్ రోజున ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ఈ ఓటర్లను బూత్లకు రప్పించడానికి చురుగ్గా పనిచేస్తారు. సాధారణంగానే ఎన్నికలకు ముందు ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుల మధ్య సమన్వయ సమావేశాలు జరుగుతాయి. ఆ సమయంలో సంఘ్ స్థానిక సంస్థలు, అభ్యర్థుల ప్రజాదరణ, ప్రజాభిప్రాయం వంటి క్షేత్రస్థాయి పరిస్థితులను బీజేపీ నాయకులతో పంచుకుంటుంది. ఇది కమలం పార్టీ తన వ్యూహాలను మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. హిందుత్వం, జాతీయవాదం, సంస్కృతి వంటి సైద్ధాంతిక అంశాలపై ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది. సమాజంలోని ప్రతి వర్గాన్ని చేరుకోవడానికి సంఘ్ పరివార్ ప్రయత్నిస్తుంది. బీజేపీకి అనుకూలంగా బలమైన సైద్ధాంతిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. గ్రామీణ, అణగారిన వర్గాల ప్రజల పునరావాసం, విద్య, ఆరోగ్యం వంటి వాటి కోసం పాటుపడడంతో ఆ వర్గాలకు ఆర్ఎస్ఎస్ పై విశ్వసనీయత ఉంది. ఈ విశ్వసనీయత పరోక్షంగా బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం చేకూరుస్తుందనేది వారి అభిప్రాయం. ఆర్ఎస్ఎస్లోని ఎక్కువ మంది వాలంటీర్లు ఎన్నికల్లో భాగమవుతారు.
ఎన్నికలకు ముందు ఆర్ఎస్ఎస్ జాతీయవాద హిందూ సిద్ధాంతాలను ఇష్టపడే స్థానికులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాన్ని రూపొందిస్తారు. ఇలా నగర, జిల్లా స్థాయిలోనూ సమావేశాలు నిర్వహించి బీజేపీ బలోపేతానికి సంఘ్ వాలంటీర్లు పరోక్షంగా కృషి చేస్తారు. వాస్తవానికి ఆర్ఎస్ఎస్ నేరుగా బీజేపీ కోసం ప్రచారం చేయదు. భారతీయ జనతా పార్టీ కోసం ప్రచారం చేయాలని లేదా వారి కోసం ఓట్లు అడగాలని తమ వాలంటీర్లకు ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ సందేశాన్ని పంపదు. సంఘ కార్యకర్తలు సమాజంలో తమ భావాజాలాన్ని వ్యాప్తి చేస్తారు. ఉత్తమ అభ్యర్థులకు ఓటు వేయడానికి ప్రజలను ప్రేరేపిస్తారు. ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ఎప్పుడూ పార్టీ జెండాలు, బ్యానర్లు లేదా కరపత్రాలతో ప్రచారం చేయరు. వారు తమ సందేశాన్ని ప్రజలతో పంచుకుంటారు. సమాజం, దేశం కోసం మంచి పని చేస్తున్న వారికి ఓటు వేయండని ప్రజలకు పిలుపునిస్తారు. అయితే ఆర్ఎస్ఎస్ ప్రచారం పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగింది. ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఆవిర్భవించింది. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి పరోక్షంగా సహకరించేందుకు ఆపరేషన్ త్రిశూల్ పేరుతో ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ప్రచారం బీజేపీకి ఏ మేరకు ఉపయోగపడుతుందనేది ఆసక్తిగా మారింది.